హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో ద్వారా గగన్ని, భూమిను, శారద ఇద్దరు కలుస్తారా అనేది కూడా తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే శరత్చంద్ర తన కూతుర్ని కాపాడి హాస్పిటల్ దగ్గర తీసుకొస్తాడు. భూమికి స్పృహ వస్తుంది, గగన్ కోసం నిలదీస్తుంది. అప్పుడు వెంటనే కావాలని చెప్పేసి ఇక సూర్య గగన్ చచ్చిపోయాడు జలపాతంలో పడి అని చెప్పేసి అంటాడు. అప్పుడు కుప్పకూలి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఈ రోజుతో ఈ భూమి చావుతో పోరాడాల్సిందే అనే విధంగా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలాగా ఉండదా చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. చెర్రీ, నిజం చెప్పు చెర్రీ, మీ అన్నయ్య చనిపోలేదు కదా, కావాలని చెప్పి వీళ్ళందరూ నాటకం ఆడుతున్నారు కదా, చెప్పు చెర్రీ, నా బావ నన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళడు, నా మనసు చెప్తుంది నా బావ నా కోసం ఎదురు చూస్తాడని అనే విధంగా అంటుండగా, అవును భూమి, ఆ సూర్య చెప్పింది నిజమే, అన్నయ్య జలపాతంలో లోయలో పడి చనిపోయాడు. లేదు, మీరు తప్పుగా మాట్లాడుతున్నాడు, అయినా నా బావ నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్తాను అని చెప్పేసి తనకి ఇక సిరంగం బాటిల్ పెడతారు కదా, అవన్నీ సూదులు పెట్టిన తర్వాత సూదులు పీకుతూ ఉంటుంది. ఆ సమయంలో వద్దు భూమి, అర్థం చేసుకో అని ఈ విధంగా ఇబ్బంది పెట్టినా కూడా నా బావ దగ్గరికి నేను వెళ్ళాలని ఈ విధంగా తన చేతుకున్న ఇంజెక్షన్ అన్ని పీకేస్తుంటుంది. శరత్చంద్ర వచ్చి, ఏం చేస్తున్న భూమి, నాన్న బావను కలవాలి, దయచేసి అర్థం చేసుకో, వాడు ఇంకెక్కడ బ్రతుకున్నాడు, వాడు చచ్చాడు, నిన్ను మోసం చేశాడు కాబట్టి వాడు చచ్చిపోయాడు. ప్రేమ పేరుతో నిన్ను వంచుకొని అవసరానికి వాడుకొని వాడు ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ దేవుడు వాన్ని వదిలిపెట్టలేదు. అందుకనే నిన్ను ఇంకా టార్గెట్ చేసి ఏదో రకంగా నిన్ను ఇబ్బంది పెట్టి వాడు వాని ఇష్టానుసారంగా నిన్ను వాడుకునే ప్రయత్నం చేశాడు. అందుకే వాడి ప్రాణాలు తీశాడు. మామయ్య, అన్నయ్య గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, చాలరా, ఆపురా, వాడి గురించి నీ తప్పుగా అర్థం చేసుకుంటున్నా. నా కూతుర్ని ఎంతలా అవమానించాడు, ఎంతలా బాధ పెట్టాడు, తన అవసరానికి వాడుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారా. అలా 2-3 సార్లు జరిగింది. అయినా నా కూతురు ఓపికతో సహనంతో ఆ ఇంటికి కూడదని ఒకే ఒక కారణంతో ఎన్ని రోజులు ఓపిక పట్టండా. ఇక నా కూతురికి ఏ మాత్రం కూడా ఆలోచన లేదు, వానికంటే గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నానా, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, బావ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు, ఇంకొకసారి ఆ గగన్ పేరు వెతితే ఇక నేను ఊరుకొని భూమి. అయినా నీకు ఆల్రెడీ మంచి సంబంధం వచ్చింది, హ్యాపీగా నీకు మరో పెళ్లి చేస్తాను. ఇంకొకసారి నాకు పెళ్ళి అన్నావనుకో, ఈ కత్తితో ఇలాగే చచ్చిపోతాను నాన్న అని మెడకు కత్తి పెట్టుకొని శరత్చంద్రను బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి నాన్న, నా భర్త చనిపోయాడని నువ్వు నమ్ముతున్నావా? నా భర్త నా దగ్గర నుంచి ఎప్పటికీ దూరం కాదు, ఈ గుండె కొట్టుకున్నంత వరకు నా బావ బ్రతుకున్నట్టే అని శరత్చంద్ర కాలర్ పట్టుకొని భూమి నిలదీస్తూ ఉంటుంది. నాన్న, ఇప్పుడు కనుక నువ్వు నాకు అడ్డుపడ్డావనుకో, నేను మాత్రం బ్రతకను, నేను చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను అని. చెర్రీ, నన్ను ఫారెస్ట్లోకి తీసుకెళ్ళవా? ఎక్కడికి భూమి, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, దయచేసి నువ్వు నన్ను తీసుకెళ్తావా, లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోనా? వద్దు భూమి, వద్దు, అక్కడికే కదా, నేను తీసుకెళ్తాను అని చెప్పేసి శరత్చంద్ర కోపంతో చూస్తున్న భూమి చెర్రీతో ఫారెస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఈ లోపు వెంటనే తన కొడుకు బ్రతికున్నాడని ఆ దేవుడి మీద భారం చేసి తన కొడుకు పేరు మీద అర్చన అభిషేకాలు చేయించుకొని ఫారెస్ట్ దగ్గరికి శారద వస్తుంది. నాన్న గగన్, ఎక్కడున్నావురా అని కుండల గుట్టల మించలి శారద తన కొడుకును పిలుస్తూ ఉంటుంది. నువ్వు బ్రతికున్నావని నా మనసు చెప్తుందిరా, నువ్వు బ్రతికున్నావు నాకు తెలుసు, నా కొడుకు చావు అంటే అది ఒక సమస్య మాత్రమే, ఆ సమస్యను ఎదుర్కొని ఎన్నోసార్లు పోరాడాడు, ఎదురుపడి సమాధానం చెప్పాడు. నా కొడుకు ఒకరికి మంచి చేసేవాడు కానీ ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. దేవుడా, నా కొడుకు బ్రతికున్నాడు కదా, నా కొడుకు చావడు, ఈ తల్లి ప్రేమ దగ్గర నుంచి దూరం కాడు అని బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా చెర్రీ భూమిని తీసుకొని వస్తాడు. ఇక బావ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే భూమిని పట్టుకొని శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఇది చూడు, ఏడవకు, బాగున్నాడు అత్తయ్య, బ్రతికే ఉన్నాడు, నా గుండె కొట్టుకున్నంత వరకు
బావ బ్రతికే ఉంటాడు, నేను చెప్తున్నాను కదా. కానీ భూమి వాడు ఈ లోయలో అత్తయ్య నా బావ బ్రతికున్నాడు అని ఈ విధంగా అంటుండగా, చెర్రీ ఎలాగైనా సరే ఆ లోయల్లోకి నేను వెళ్తాను, బావ అక్కడే ఉంటాడు, నా మనసు చెప్తుంది. ఏంటి భూమి, అక్కడ పులులు సింహాలు ఉంటాయి, నా బావ కోసం ఏదైనా ఎదిరిస్తాను, ఖచ్చితంగా నేను నా బావ దగ్గరికి వెళ్తాను. ప్లీజ్ భూమి, ఒక 10 నిమిషాలు ఓపిక పట్టుకో, నా ఫ్రెండ్కి ఫోన్ చేసి హెలికాప్టర్ తెప్పిస్తాను, ఇక ప్లీజ్ అని చెప్పేసి ఇక చెర్రీ ఫ్రెండ్కి కాల్ చేస్తారు. చెప్పరా, అరే ఒక చిన్న హెల్ప్ కావాలని చెప్పేసేసరికి అతను హెలికాప్టర్ ఏర్పాటు చేస్తాడు. ఇక పెద్దమ్మ, కాసేపట్లో హెలికాప్టర్ వస్తుంది, అన్నయ్య కోసం వెతుకులాడదాం, ఖచ్చితంగా అన్నయ్య దొరుకుతాడని నా మనసు చెప్తుంది. ఈలోపు వెంటనే ఇక సూర్య మళ్ళీ భూమిని రెచ్చగొట్టడానికి తన రూమ్లోకి వస్తాడు. ఇక భూమి బెడ్ మీద కనిపించదు. ఏంటి చరచంద్రగారు, భూమి ఎక్కడా? తను వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఆ గగన్గాడు బ్రతికున్నాడని ఒకే ఒక ఇక నమ్మకంతో వెళ్ళిపోయింది. మీరు ఆపలేకపోయారా? ఆపుతా అంటే చచ్చిపోతానని చెప్పేసి మెడ మీద కత్తి పెట్టుకుంది. ఏం చేయలేక పరిస్థితి. ఛ, ఈ భూమి మళ్ళీ గగన్ గాని ఎక్కడున్నో దొరకపట్టుకొచ్చి మళ్ళీ మొదటి ఆట ఆడిస్తుందా? వాడు అయినా లోయలో పడ్డవాడు ఇంకా బ్రతికుంటాడా? ఆల్రెడీ వాని గుండెలో 4-5 బుల్లెట్లు దిగాయి. వాడు చచ్చిన శవం మాత్రమే. వాళ్ళు ఎంత ఎనుకులాడినా ఏముంది, వాళ్ళ చేతికి దొరికేది శవం బాడీ మాత్రమే కదా. ఎలాగైనా సరే ఆ గగన్గాడు బ్రతికుంటే వాని అరెస్ట్ చేయకో, మేమైతే ఊరుకోమని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి సూర్య వెళ్ళిపోతాడు. ఈలోపు ఇక వెంటనే హెలికాప్టర్లో భూమి శారద ఎక్కుతారు. లోయ లోపల నుంచి మెల్లిగా టర్నప్ చేసుకుంటూ చుట్టుపక్కల బావ అని ఒకరు, ఇక గగన్ అని చెప్పేసి ఒకరు, అన్నయ్య అని 3 అలా పిలుస్తూ ఉంటారు. ఆ సమయంలో లోయలో ఒక ఒడ్డున పడి ఉంటాడు, అంటే జలపాతం దగ్గర పడి ఉంటాడు. అదిగో అత్తయ్య, బావ అదిగొదిగో అక్కడ కనబడుతున్నాడు, అక్కడ ఆపరా అని అరుస్తుంటుంది. వెంటనే ఆ హెలికాప్టరు ఒక ఒడ్డున ఆపుతుంది. అక్కడి నుంచి భూమి శారద ఇద్దరు కలిసి పరుగులు తీసుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళిపోతారు. తను స్పృహ తప్పి ఉంటాడు. వెంటనే బావా ఇది చూడు బావా, ఇది చూడు బావా, నీ భూమి నచ్చాను. నాన్న గగన్ ఇది చూడరా, నీ అమ్మ నచ్చంరా. ఇలా మా ఇద్దరి ప్రేమకు దూరం కావాలని ఎలా అనుకుంటావురా? ఈ తల్లి ప్రేమ, నీ భార్య ప్రేమ అంత సులువుగా వదిలిపెట్టలురా. ఆ దేవుడు మాకు ఇక ఈ రకంగా అయినా హెల్ప్ చేశాడ్రా. ఇటు చూడరా అన్నయ్య అని చెప్పేసి చెర్రీ పిలుస్తూ ఉంటాడు. కానీ తలకి దెబ్బ తగలడం వల్ల, ఇక బుల్లెట్లు దిగడం వల్ల ఆ బుల్లెట్లు ఇక తన వెంటనే హార్ట్లోకి దిగిపోతుంది. స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఎలాగైనా సరే అత్తయ్య, ఇప్పుడు బావ ఉన్నాడని బ్రతికున్నాడని తెలిస్తే మళ్ళీ ఆ సూర్య బావను చంపడానికైనా వెనక ముందు ఆలోచించాడు. బావను మనమే కంటికి రెప్పలా కాపాడుకొని బావ గురించి ఆలోచించాలి. కానీ లోకంలో బావ బ్రతుకున్నట్టు తెలియకూడదు. ఆ అపూర్వ చేసిన కుట్రకు ఈరోజు నా బావ నా వల్ల బలి కానున్నాడు. అందుకనే ఎలాగైనా బావను కాపాడుకుందాం అత్తయ్య. అవును, ఇక వెంటనే ఇదే హెలికాప్టర్లో ఇంటికి తీసుకెళ్దాం. వద్దు చెర్రీ, ఇంటికి వద్దు. బావను ఎక్కడికి తెలియకుండానే ట్రీట్మెంట్ జరిపించాలి చెర్రీ. ఇప్పుడు ఆ సూర్యకు బావ బ్రతికున్నాడని తెలిస్తే మళ్ళీ బావను చంపడానికైనా ఏదో రకంగా ప్రయత్నిస్తాడు అని ఈ విధంగా అన్న తర్వాత, అవును చెర్రీ, భూమి చెప్పింది నిజమే, అన్నయ్యను కాపాడుకోవాలంటే ఎవరికి తెలియకూడదు. సరే పెద్దమ్మ, ఇక అన్నయ్యను ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి ఇక తీసుకెళ్తూ ఉంటాడు. మరోవైపు అపూర్వ ఆ గగన్గాడు చచ్చాడని చెప్పేసి సంతోషంలో మురిసిపోతూ ఉంటుంది. అరే గగన్గా, ఈరోజు నీ వల్ల నేను ఎంతలా బాధపడ్డాన్రా, కానీ ఇంత త్వరగా చస్తావని కల్లో కూడా అనుకోలేదురా అని చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా కేపీ మాత్రం తన కొడుకు చావుని తనే కర్మ చేసే ఇక వచ్చిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. తిండి నిద్రలు మానేశారు. ఆలోపు మీరా వచ్చి, ఏవండి కాస్త పాలైనా తాగండి అనేసరికి పాలను విసిరి కొడతాడు.
నా కొడుకు లేని జీవితం నాకొద్దు. నా కొడుకు దూరమైన తర్వాత నేను భూమి మీద బ్రతికుండి ఏ లాభం? నా వల్లే కదా వాడు నాకు దూరమయ్యాడు. వాడు దూరంగా అయినా ఉండి నా కొడుకును చూసుకుంటున్నానని సంతోషపడ్డాను. కానీ వాడు ఈరోజు కూడా నా కళ్ళల్లో కదులుతూ ఉన్నాడు. ఏవండి, బాధపడకండి అని మీరా ఓదార్స్తుండగా హాస్పిటల్లోకి గగన్ని తీసుకొస్తాడు. మరి ఏం జరుగుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.